తెలుగుదేశం కార్యకర్తలను వ్యాపారపరంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు తెలిపారు. రాజకీయాలను జీవనోపాధి మార్గంగా చూడొద్దని శ్రేణులకు హితవు పలికారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం సమావేశమయ్యారు. కార్యకర్తలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ఐఎస్బీ హైదరాబాద్ను కన్సల్టెంట్గా నియమించుకున్నట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కండ్రికలో సంజీవని పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత యాదమరిలో టీడీపీ నేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాజకీయాల్లో క్రమశిక్షణ, నిబద్ధత చాలా ముఖ్యమని సూచించారు. చట్టవిరుద్ధమైన మార్గాల్లో డబ్బు సంపాదిస్తే ఎవరూ అదుపులో ఉండరని, తమిళనాడులో డీఎంకే ఓటమికి ఇదే కారణమన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల నిస్వార్థ సేవ వల్లే బీజేపీ దేశవ్యాప్తంగా అప్రతిహతంగా గెలుస్తోందన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు కూడా అదే తరహాలో ప్రజల విశ్వాసాన్ని పొందాలని పిలుపునిచ్చారు. తన కుటుంబ సభ్యులు జీవనోపాధి కోసం రాజకీయాలపై ఆధారపడితే చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో వ్యాపారం ప్రారంభించినట్లు చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు ఆ వ్యాపారం 4 నుంచి 5,000 కోట్ల టర్నోవర్కు చేరిందని వివరించారు. కార్యకర్తలను ఆర్థికంగా పైకి తేవాలని, ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్ తీసుకొచ్చానని వెల్లడించారు. కార్యకర్తలను వ్యాపారవేత్తలుగా మార్చడానికి ఐఎస్బీ హైదరాబాద్ను కన్సల్టెంట్గా నియమించామన్నారు. నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు ఆర్థిక సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన వివరించారు. వైసీపీతో లాలూచీ పడే నాయకులపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పనులు చేస్తే సహించేది లేదని, కఠిన నిర్ణయాలు తీసుకుంటారని హెచ్చరించారు. కోట్లాది మంది కార్యకర్తలను కాపాడుకోవడానికి క్రమశిక్షణ అవసరమన్నారు. కార్యకర్తల వైద్య సహాయం కోసం మై టీడీపీ యాప్లో కొత్త ఫీచర్ జోడిస్తున్నామని, మహానాడులో ఆవిష్కరిస్తామని ప్రకటించారు. జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాలకు ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు. పూతలపట్టు నియోజకవర్గంలో 20 ఏళ్ల తర్వాత గెలిచామని, అందరూ సమిష్టిగా పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.